ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకుడు అత్తిగారి దినేష్. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి కారణం జగన్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఈ యాక్ట్ వల్ల అణగారిన వర్గాల భూములను కొట్టేయాలనే ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం హయాంలో ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నం. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఇవాళ రాష్ట్రంలోనే ఒక చెరగని మచ్చలాగా ప్రసిద్ధి సంఘటన. నిన్న రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం మాధవరంలో మన పాలా సుబ్బరాయుడు గారి కుటుంబం, సుబ్బారావు గారి కుటుంబం, వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు, ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ సంఘటన ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన తెచ్చిన జీవో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే జీవో ప్రకారం ల్యాండ్ ఏదైనా డీకేటీ పట్ట, అనుభవంలో ఉండే పట్ట అని ఎవరైనా దొంగగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, లేకపోతే అనుభవంలో ఉండేది రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పద్ధతి ఉండేది. ఇప్పుడు ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చేసి, అంటే ఎందుకంటే ప్రజల్ని, బీసీలని, అంటే అణగారిన వర్గాలను అందరినీ ఇబ్బందులు పెట్టి, బీసీలని, ఎస్సీ ఎస్టీలని ఇబ్బందులు పెట్టి వాళ్ళ ఆస్తుల్ని లాక్కోవాలనే క్రమంలో ఆయన ఒక టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చారు. ఇప్పుడు ఆ టైటిలింగ్ యాక్ట్ అనే యాక్ట్ వాళ్ళు తేవడం వల్ల ముగ్గురు ప్రాణాలు వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు, నిండు ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. ఈ విషయాన్ని డెఫినెట్ గా ప్రభుత్వము వాళ్ళు తలంచుకొని వీళ్ళ కాళ్ళ దగ్గర, వాళ్ళ అమ్మాయి కాళ్ళ దగ్గర పడినా వాళ్ళ పాపం పోదు. వాళ్ళకి పాపం పడిన రోజులు వచ్చాయి, పోయే కాలం దగ్గర పడింది, గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని డెఫినెట్ గా మా అధ్యక్షుడు వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్లాం, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి. వాడికి 3 ఎకరాలు 10 సెంట్లు భూమి ఉంటే ఇక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకుడు ఎవరైతే కట్ట శ్రావణి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2015లో వీళ్ళకి 2010 నుంచి వీళ్ళకి అనుభవంలో ఉన్న భూమి పాస్బుక్ ఉంది. అదే పాస్బుక్ మీద వాళ్ళకి డీఫామ్ ఇచ్చారు. ఎంఆర్ఓ గారు లంచాలు తీసుకొని 2015 నుంచి డాక్యుమెంట్ చేంజ్ అయింది, నక్కా శ్రావణి పేరు మీదకి మేము డాక్యుమెంట్ మారింది అని చూపిస్తున్నారు. ఇది ఏ రకంగా అధికారుల్ని వారి పని వారు చేసుకోనీయకుండా మీకు అధికార దాహంతో మీరు అధికారాన్ని దుర్వినియోగపరిచి వారిని, ఎంఆర్ఓ గారిని భయభ్రాంతులకు గురి చేశారు. మరి మీరు లంచాలు ఇప్పించుకొని వారికి అన్యాయం చేశారో మాకు తెలియదు. కానీ ఈ విషయాన్ని అయితే డెఫినెట్ గా మేము కోర్టుకు వెళ్తాము. ఈ విషయాన్ని డెఫినెట్ గా మీరు పరిగణలోకి తీసుకోవాలి. దీన్ని మేము జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అలానే ఈ విషయం మీద మీరు తగిన చర్యలు తీసుకోకపోతే, ఇందులో సబ్ రిజిస్టర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది. వీరు 3 ప్రాణాలకి మీరే బాధ్యులైతురు. ఖచ్చితంగా చెప్తున్నాము, జనసేన పార్టీ తరపు నుంచి కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి వీరికి మా వంతు సాయం ఎప్పుడూ చేస్తాము. అలానే వీరి కుటుంబానికి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఇప్పుడు